తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారాంతం సెలవులు, మరోపక్క విద్యార్థులకు సెలవులు పూర్తి కానుండడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతం సెలవు దినాలతో పాటు విద్యార్థులకు కూడా సెలవు దినాలు ముగిలి ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గత నెల రోజులుగా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేడు తిరుమలలో కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. వెలుపల నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన మినీ కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటలు పడుతుందని కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో చూడొచ్చు, భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపల కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని వెలుపలకు వస్తున్నారు. అదేవిధంగా అఖిలాండం వద్ద కూడా చూడొచ్చు, భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులు కావచ్చు, అదేవిధంగా దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలు అందించి స్వామివారికి మొక్కులు కూడా చెల్లించుకునే పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇదేవిధంగా గత నెల రోజులుగా తిరుమలలో భారీ స్థాయిలో భక్తులు వస్తున్నారు. ఇంకా సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క వారాంతం కావడంతో ఉద్యోగస్తులు కూడా తిరుమలకు చేరుకుంటారు. ఇక రేపు శనివారం, అదేవిధంగా ఎల్లుండి ఆదివారం, ఈ 2 రోజులు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కూడా భక్తుల రద్దీకి తగినట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదేవిధంగా మనం చూడొచ్చు, ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉన్నాం. స్వామివారి దర్శనం అనంతరం భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని మహాద్వారం నుంచి కూడా ఆలయం వెలుపలికి ఇక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది పంపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారీ స్థాయిలో భక్తులు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి, తిరిగి బయట రావడానికి ఒకే దారి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా ఓవైపు స్వామివారి దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్న భక్తులు గోవిందనామాలతో పోతుంటే, దర్శనం అనంతరం భక్తులందరూ కూడా వెలుపలికి వస్తున్న పరిస్థితి మనం నేరుగా చూడవచ్చు. ఇక నిన్న తిరుమల శ్రీవారిని దాదాపు 75,691 మంది భక్తులు దర్శనం చేసుకోగా 39,000 మందికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిన పరిస్థితి ఉంది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 4,16,00,000 ఆదాయం రాగా నిన్న ఒక్క రోజులోనే దాదాపు 4 లక్షల పైగా భక్తులు లడ్డూలు టీటీడీ విక్రయించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ క్యూ లైన్లన్నీ కూడా మనం చూడొచ్చు. మహాద్వారం నుంచి లోపలికి వెళ్తూ అటువైపు ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్ళి అటు నుంచి బంగారు వాకిల్ నుండి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకొని వెలుపలికి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక శ్రీవారి దర్శనానికి పూర్తిగా కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయిన పరిస్థితి ఉంది. క్యూ లైన్లో భక్తులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. టీటీడీ లెక్కల ప్రకారం సర్వదర్శనానికి 18 గంటల నుంచి 24 గంటల సమయం పడుతుంటే, ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక ఉదయం వీఐపీ బ్రేక్ తర్వాత సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోపక్క సాయంత్రం 4 గంటలకి శ్రీవారి దర్శనం కోసం మరొక 2 గంటల పాటు ఇక్కడ సామాన్య భక్తులకి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులకి మాత్రం గంటల తరబడి స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దాదాపు 18 గంటల నుంచి 24 గంటలని టీటీడీనే అధికారికంగా తెలుపుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.